అనంతపురం నగరంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. సోములదొడ్డి అభయాంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ చాలీసా పారాయణ వేదిక అలంకరణ ప్రచార సమితి పవన్ సుత యువజన సేవా ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. హనుమాన్ చాలీసా పారాయణంలో వేలాది మంది విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు. హంపి విరూపాక్ష విద్యారణ్య స్థానాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామీజీ విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం సాగింది. 50 పాఠశాలల నుంచి సుమారు 7,000 మంది విద్యార్థులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకోసం 300 బస్సులు ఏర్పాటు చేశారు. 120 ఆలయాల నుంచి భజన బృందాలుగా 3,000 మంది వరకు హాజరయ్యారు. అయ్యప్ప, ఆంజనేయ, దుర్గా, శివమాల ధరలు భక్తులు వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారాయణం అనంతరం అందరికీ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం నగరంలో ఈ కార్యక్రమంతో పులకించింది. స్వాతి గారు ముగ్గురు ఉన్నారు, వారు ప్రారంభిస్తారు. వారితో పాటుగా మనందరం కూడా హనుమాన్ చాలీసా 5 श्रीपति कंठल गावे मुद्रिका में के देते सुगमानो प्रभ तुम्हारे देते राम दुआरे सारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को महावीर जब नाम सुनावे नासई पति के दासा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के रघुपति पुर जाए जहाँ जन्म हरि भक्त रहाए और देवता चिंतन करे हनुमत से जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय कांचन वरण विराज सुरेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र शंकर सुवन केसरी नंदन तेज प्रताप प्रभु चरित्र सुनिरे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रामचंद्र के काज समारे लाय संजीवन लखन जियाए भरत समिभाए सहस्र तुम्हारो यश गावे असखति श्रीपति कंठ लगावे सनकादिक वंचित के
ఇంత శక్తివంతుడైనటువంటి హనుమంతుడు ఎవరికి దాసుడయ్యాడు? ఎవరికి దాసుడయ్యాడు? రామునికి దాసుడయ్యాడు. అంటే రాముడు అంటే ధర్మము, రామో విగ్రహి. ఇవి మనం హనుమంతుని ద్వారా నేర్చుకోవాలి. హనుమంతుడు సముద్రము దాటుతున్నప్పుడు జై శ్రీరామ్. మన యొక్క విశిష్ట అతిథులు శ్రీపాదుల వారి దివ్య చరణాలకు అనంతానంత నమస్కారాలు. ఇవాళ హనుమాన్ చాలీసా అనేటువంటి దాన్ని పఠనం చేస్తున్నాం. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జయఘోష చేయాలి. జై శ్రీరామ్. ఎవరి మాట వినబట్టాలి. ఆకలితున్నదా? బిస్కెట్లు సరిపోలేదా? అందరు కూర్చోండి. ఎవరైతే నిలబడతారో వాళ్ళు అప్పులు చేస్తారంట. మీ ఇష్టం. బాకీలు చేస్తారంట. మీరు బాకీలు చేయకపోతే ముందు చేస్తారు. మీ ఇష్టం. నిలబడిన వాళ్ళు డైరెక్టర్లు మీరు కూర్చోండి అన్న. అనే దానికి నిదర్శనం శ్రీరాఘవేంద్ర సకలప్రదాత అనే మాట ఏముందో అది ఇవాళ సుభేంద్ర తీర్థ సకలప్రదాత అనే రీతిలో పరిణమించింది చెబుతూ శ్రీరాముని మంత్రాలయానికి వెళ్లే ముందే దర్శించుకుంటాం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాలబాలికలతో, వేలాది మంది బాలబాలికలతో ఈ యొక్క గొప్ప హనుమాన్ చాలీస్ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పరచడం జరిగింది. భావి తరాలకు బుద్ధి, బలం, యశస్సు, కీర్తి ఇలాంటి ఎన్నో గుణాలు అవసరం ఉంది. వీటన్నిటిని అనుగ్రహించేటువంటిది ఆంజనేయ నామం. అలాంటి నామాన్ని పొందుపరిచిన శ్రీ తులసీదాస్ గారితో రచించబడినటువంటి ఈ యొక్క హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పడడం జరిగింది. వేలాది మంది కాలేజ్, స్కూల్ విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు. ఇది చాలా యశస్వి అయినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటే కార్యక్రమాన్ని చేశారు. వారందరినీ పేరు పేరు అభినందిస్తూ ఇలాంటి ధర్మ పరిరక్షణ కోసం జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నెన్నో అందరూ కలిసికట్టుగా మనం చేద్దామని చెబుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో కని విని ఎరగని విధంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం సామూహికంగా దాదాపు 20,000 మంది పైచిలకతో 10,000 అంటే 20,000 మంది విద్యార్థులు, భక్తాదులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ పవనసుత సేవా ట్రస్ట్ అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ సమితి తరఫున మేము ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తాదులకు, పోలీస్ శాఖ వారికి, ప్రెస్ వారికి, వివిధ పాఠశాల కరెస్పాండెంట్ల వారికి, మిగిలినటువంటి అనంతపురంలో ఉన్నటువంటి 126 టెంపుల్స్లో ఉన్నటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా వస్తు రూపేణ కానీ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని సోములతోటి అభయాంజనేయ స్వామి ప్రమోద్ స్వామి ఆధ్వర్యంలో మేమందరూ హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆత్మ న్యూనతాభావం దెబ్బతినకుండా ఆత్మవిశ్వాసం పెరగాలని చెప్పేసి, భయాందోళనలు పోవాలని, ఆత్మహత్యలు మానుకోవాలని చెప్పి, నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి వాళ్లకు ఈ సమాజంలో మంచి పీట వేయాలని ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయ పీఠాధిపతి గారు, హంపి పీఠాధిపతి గారు, గంగాధర శాస్త్రి గారు, శ్యామ్జీ గారు, వీళ్ళందరూ పెద్ద వారందరూ ఇంతమంది మఠాధిపతులు ఒక వేదికను పంచుకోవడం అనంతపురం ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఆ పీఠాధిపతులు ఆశీస్సులు అందజేసినటువంటి అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకు ఇదే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి హనుమాన్ చాలీసా పారాయణ సమితి అట్లాగే శ్రీ పవన యోజన సేవా ట్రస్ట్ తరఫున నేను తెలియజేస్తున్నాను. స్వామి శరణమయ్య.